హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోగలిగే టేస్టీ డిజర్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ప్రిపేర్ చేయడం ఎంత సింపుల్ అంటే చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీ రెసిపీ. అలానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి జెలటిన్ కానీ అగర్ అగర్ కానీ లేకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్ సీజన్ లో బెస్ట్ డిజర్ట్ రెసిపీ అనమాట. టేస్టీ అండ్ హెల్దీ మ్యాంగో పుడింగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో 1/3 కప్ వరకు షుగర్ ని వేసుకోవాలి. షుగర్ ఇక్కడ 1/3 కప్ నుంచి 1/2 కప్ వరకు పడుతుంది. మ్యాంగోస్ లో ఉన్న స్వీట్నెస్ ని బట్టి ఇక్కడ మనం షుగర్ ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కాచి చల్లార్చిన పాలని 1 కప్ వరకు వేసుకుని పంచదార బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్న్ ఫ్లోర్ బాగా మిక్స్ అవ్వాలి, ఎటువంటి ఉండలో కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. బాగా పండిన మామిడికాయని, అంటే బాగా తీయగా ఉన్న మామిడికాయని తీసుకుని ముక్కల కింద చేసుకుని గ్రైండ్ చేసినట్లయితే మీకు మెత్తటి ప్యూరీ అనేది వస్తుంది. మ్యాంగో ప్యూరీలో ఎటువంటి ముక్కలు లేకుండా నీట్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని 2 కప్స్ వరకు వేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ ఇక్కడ కొంచెం పలచగా ఉంది అనుకోండి, అంటే ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను కాబట్టి మ్యాంగో ప్యూరీ కొంచెం చిక్కగా వచ్చింది. అదే మ్యాంగో ప్యూరీ మీరు రసాల నుంచి తీసారనుకోండి కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా పట్టే అవకాశం ఉంటుంది. మామిడికాయ గుజ్జు బాగా పాలలో మిక్స్ అయిపోవాలి. అప్పటి వరకు కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంకొక కప్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ వెలిగించకుండానే ముందే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే స్టవ్ మీద లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా క్విక్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదండి. మీరు స్టవ్ మీద పెట్టిన తర్వాత జస్ట్ 10 మినిట్స్లోపే ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ మీద పెట్టిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టినా లేదంటే సరిగ్గా మిక్స్ చేయకపోయినా ఉండల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇది మీకు ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉంటుంది, థిక్గా ఉంటుంది, అలానే చూడడానికి కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లో కూడా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సిలికాన్ మౌల్స్ యూజ్ చేస్తున్నాను. మీరు జెల్లీ మౌల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కేక్ మౌల్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకోవచ్చు. మీ దగ్గర జెల్లీ మౌల్స్ కానీ లేదంటే కేక్ మౌల్స్ కానీ లేనట్లయితే ఏదైనా బాక్స్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లేట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న బౌల్స్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సిలికాన్ మౌల్డ్ అయితే రిమూవ్ చేయడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. అలానే స్టీల్ బౌల్స్లో కూడా రిమూవ్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు బయటే ఉంచేసేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచి డిమోల్డ్ చేసినట్లయితే ఈజీగా డిమోల్డ్ అవుతాయి. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. సో నేను చూపించిన కొలతలతో మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. ఎటువంటి అగర్ అగర్ కానీ జెలటిన్ కానీ లేకుండానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా సింపుల్ రెసిపీ, ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఈ టేస్టీ మ్యాంగో పుడింగ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.